నా పేరు షణ్ముఖ అండి. నేను ఔషధ మొక్కలు చాలా రకాలు పెంచుతున్నాను. ఇది లక్ష్మీ తరుణి మొక్క అండి. ఇది పబ్లిక్ గార్డెన్లో అక్కడ మేడం ఇచ్చారనమాట. ఇది 3 years పెంచాలండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత 3 years పెంచాలి. పెంచిన తర్వాత దీన్ని ఉపయోగించుకోవాలన్నమాట. దీని ఆకులు ఏం చేయాలంటే, ఇది క్యాన్సర్కి, జ్వరం వచ్చిన వాళ్ళకి, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కడుపు నొప్పి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు. ఇవి ఏం చేయాలంటే, ఒక 10 క్యాన్సర్ ఉన్న వాళ్ళు 10 ఆకులు నీళ్ళల్లో మరగపెట్టి మార్నింగ్ ఒకసారి తాగాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ తాగాలన్నమాట. తాగితే కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయని చెప్పారు. నేను ఇంకా దీన్ని వాడకం మొదలు పెట్టలేదండి. ఇంకా ఇవి చాలా ఆకులు, ఎండిపోయిన ఆకులు అనమాట, ఎండుతాయి, అవి ఉపయోగపడతాయి. తర్వాత ఇది ములగ. ఈ ములగలో కూడా అందరికీ తెలుసు, ఇది 300 రకాల జబ్బుల్ని నయం చేస్తుంది. దీని పువ్వు ఉపయోగపడుతుంది, ఆకు ఉపయోగపడుతుంది. ఆకుని పప్పులో వేసుకోవచ్చు, కాయల్ని కూర చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బెరడు కూడా మనకి ఉపయోగపడుతుందండి. చాలా రకాలుగా ఉపయోగించి, అందుకే నేను 2 మొక్కలు వేసుకున్నాను. ఇది ఆకులేమో కాలికి పుండ్లు పడినా, మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇది చాలా రకాలుగా. వాక్కాయ అండి, ఇది పప్పులో వేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. ఇది ఆగస్టులో వస్తాయి అన్నమాట. దీని కాయలు ఆగస్టులో చాలా కాయలు, ఒక 50-20 కాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇది సీజన్ కాదనమాట. ఆగస్టు సెప్టెంబర్లో అట్లా వస్తాయి దీని వాక్కాయలు. ఇవన్నీ పూల మొక్కలండి. ఇవన్నీ పూలు, గ్రామ్ఫోన్ పూల్లాగా వస్తాయి ఇవన్నీను. ఇదేమో పసుపు కనకాంబరం, ఇది మందారం అనమాట. ఇది మిరపపండు రంగులో ఉంటుంది, డార్క్ అనమాట. ఇదేమో బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదొకటి. ఇదేమో ఆర్కిడ్స్ అంట, గ్రౌండ్ ఆర్కిడ్స్. ఇది మట్టిలో పెరుగుతుంది అనమాట. కొన్ని రకాల మొక్కలేమో మట్టి వేయకుండా పెరుగుతాయి. ఇది మటం గ్రౌండ్ ఆర్కిడ్స్ అంటారు. ఇట్లా గుత్తులుగా వస్తుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇదొక కలర్ అనమాట, గ్రౌండ్ ఆర్కిడ్స్. ఇదేమో ఇన్సులిన్ అండి. ఇది ఇన్సులిన్ మొక్క. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు పొద్దున్న ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు తింటే అలా నమిలేయాలన్నమాట. పొద్దుటే ఏమి తినకుండానే ఇది నమిలేస్తే షుగర్ లెవెల్ పూర్తిగా తగ్గదు, కానీ లెవెల్లో ఉండిపోతుంది అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చాలామందికి నేను కొమ్మలు ఇచ్చాను, మొక్కలు తయారు చేసి ఇచ్చాను. చాలామంది వాడుతున్నారు, తగ్గిందని చెప్తున్నారు. అట్లని ఇది ఇలాచీ అండి. ఇలాచీ ఇది పెట్టి 1 year అయింది, 1 year పైన అయింది. ఇంకా కాయలు రాలేదండి. ఇంకా అది ఇలాచీ మొక్క. దీనికి గుత్తులుగా వస్తాయండి. కింద మొక్క బిగినింగ్లో గుత్తులుగా వస్తాయి. ఇది లెమన్ గ్రాస్. ఇక జలుబు చేస్తే, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఇది టీ పెట్టుకున్నప్పుడు ఇది వేడి నీళ్ళల్లో ఇది చిన్న ఆకు ఇట్లా కట్ చేసుకుని 2-3 ఆకులు వేసుకుంటే కొంచెం లెమన్ టేస్ట్ వస్తుంది. అది తాగితే జలుబు, దగ్గు అవన్నీ తగ్గుతాయండి. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. చాలా ఉపయోగపడుతుందండి. ఇది తప్పనిసరిగా అందరిళ్ళల్లో ఉండాల్సిన ఈ 2 మొక్కలు, ఇన్సులిన్ ఒకటి, ఈ గ్రాస్ ఒకటి, లెమన్ గ్రాస్ ఒకటి. ఇదేమో వావిలాకు. ఇది వావిలాకు కూడా లేడీస్ డెలివరీ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఆకుల్ని వేడి నీళ్ళల్లో వేసి మరగపెట్టి ఆ నీళ్ళతో స్నానం చేస్తే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ ఏమి రావండి. తర్వాత దురదలు వస్తూ ఉంటాయి డెలివరీ అయినారు చాలామంది లేడీస్కి, అవి ఏమి రావన్నమాట. ఇది ఈ ఆకుల్ని ముద్దగా నూరి పసుపు వేసి దానికి ఒంటికి కూడా రాసుకోవచ్చు అనమాట. వేడి నీళ్ళు వేసి మరగపెట్టి స్నానం చేస్తారు, అట్లానే ఒంటికి కూడా రాసుకోవచ్చు. ఇదేమో మిరియాలండి. ఇది మిరియాలు ఇంకా రాలేదు. ఇది 3 years అయిపోయింది ఈ మొక్క పెట్టి. పాప కేరళ నుంచి తెచ్చింది, ఇంకా కాయలు రాలేదు. మిరియాల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జలుబు చేసినా, దగ్గు వచ్చినా దీన్ని చూర్ణం చేసి ఇది వేడి నీళ్ళల్లో వేసుకుని తాగితే కనుక జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. ఇది చాలా ఉపయోగం. మా పాపలకి జలుబు చేస్తే కనుక నేను మిరియాలని దంచేసి పాలల్లో వేసి ఇస్తే అప్పుడు తగ్గుతుందండి. ఇంకెన్ని మందులు వేసుకున్నా సరే ఆ జలుబు అదిని తగ్గదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మిరియాల కషాయమే అనమాట. అదే ఇదేమో తులసి అండి, లవంగ తులసి అనమాట. ఇది కూడా ఆకులు జలుబు చేసినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఈ ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరగబెట్టి కషాయం తాగితే కనుక తప్పనిసరిగా తగ్గిపోతుందండి. తులసిలో కూడా 4-5 రకాలు ఉన్నాయి నా దగ్గర. తర్వాత ఇది రెడ్ జింజర్ అండి. ఇది ఫ్లవర్ వస్తుంది అనమాట. రెడ్ జింజర్. ఇది ఇంకా రాలేదు, ఇంకా 6 months అయింది ఇది పెట్టి. ఇది దవనం అండి. ఇక్కడ మరవం అంటారు, అసలు మరవము, కానీ ఇక్కడ దవనం అంటారు. ఆంధ్రాలో అయితే ఇది అనమాట. ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి. దోమలు రావు. ఇది ఇంట్లో పెట్టుకున్నా ఇది కూడా దోమలు రావు. ఇదేమో సరస్వతి ఆకు, చెన్నై సరస్వతి ఆకటండి. ఇక్కడ వేరుగా ఉంటుంది, చిన్న ఆకు ఉంటుంది. ఇది కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుందండి ఆకు తింటే కనుక. దీన్ని చూర్ణం చేసి తేనెలో కలిపి పిల్లలకు పెడితే కనుక తప్పనిసరి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జలుబు దగ్గులు కూడా రావు. ఈ ఆకు ఆ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా తప్పనిసరిగా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలండి ఈ మొక్క కూడా. ఇవేమో ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్లో కూడా నా దగ్గర 6 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ అనమాట. కొంచెం కాస్ట్లీ మొక్కలు.
ఇవి ఏంటంటే ఈ మొగ్గ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో 3 months పడుతుందండి ఇలా విడవడానికి. ఇలా చిన్న కొమ్మ వస్తుంది, వచ్చిన తర్వాత ఇలా పూర్తిగా విడవటానికి 3 months పడుతుంది. ఇలా పువ్వు వచ్చిన తర్వాత కూడా 3 months ఉంటుందండి ఈ పువ్వు అనమాట. చాలా గట్టిగా ఉంటుంది. ఇందులో ఇది మొగ్గ చిన్న 2-3 ఇంచుల కొమ్మ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన తర్వాత ఇలా పూర్తిగా విడవటానికి 3 months పడుతుంది. తర్వాత విడిచిన తర్వాత 3 months ఉంటుందండి. ఇది ఇలా కొమ్మ అనమాట, రాలదు, చాలా గట్టిగా ఉంటాయి పువ్వులు. ఇవి 6 colors ఉన్నాయి. తర్వాత ఇది బ్రహ్మకమలం. ఇది బ్రహ్మకమలంలో ఎక్కువ వైటే చూస్తుంటారు అందరూ, కానీ నా దగ్గర ఇది రెడ్, తర్వాత ఇది పింక్ అనమాట. ఇదొకటి పింక్, ఇది ఎల్లో అనమాట. అలా 4 colors ఉన్నాయి. వైట్ ఏమో కింద ఉంది. 4 colors ఉన్నాయి బ్రహ్మకమలలో. ఇవి ఇంకా రాలేదండి, వైట్ అయితే వచ్చింది, ఇవి ఇంకా పువ్వులు రాలేదు. ఇది బంతి, ఇది మందారం, ఇది సరస్వతి ఆకు. ఇది మొన్ననే పెట్టాను అనమాట. ఇది చిన్నగా వస్తుంది, అక్కడక్కడ పెట్టాను అనమాట సరస్వతి ఆకు. పిల్లలకి ఎక్కువగా ఉపయోగిస్తారు దీని రసం కానీ ఆకు కానీ తింటే కనుక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇవన్నీ మామూలు క్రోటన్స్ అనమాట ఇవన్నీ. తర్వాత స్ట్రాబెర్రీ 2 మొక్కలు ఉన్నాయి. అక్కడ హ్యాంగింగ్లో ఒకటి ఉంది, ఇది ఒకటి ఇంకా పండలేదు. ఇదేమో సిలోన్ బచ్చలి. అసలు బచ్చలి తీగగా వస్తుంది కదా, ఇది మొక్క అనమాట. ఇది సిలోన్ బచ్చలి. ఈ ఆకు కూడా పప్పులో వేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. సిలోన్ బచ్చలి అది మొక్క అనమాట, మొక్కలాగా వస్తుంది, తీగలా కాకుండా. ఈ 3 రౌండ్ మిర్చి అండి. మిర్చి రౌండ్గా ఉంటుంది, ఫుల్ గింజలు ఉంటాయి అన్నమాట వీటిల్లో. ఈ 3 మొక్కలు అవి. దీనికేమో వర్మి కంపోస్ట్ ఎక్కువ వేస్తానండి. వర్మి కంపోస్ట్, జీవామృతం అవి వేస్తాను. ఇదేమో ఆలుగడ్డ అనమాట. ఇది బేబీ ఆలు అనమాట, చిన్న దుంపలు వస్తాయి కదా అవి బేబీ ఆలు. ఇదేమో ఉల్లికాడలు కూడా కూరల్లో వేసుకుంటారు, ఎక్కువ నాన్ వెజ్లో వాడతారండి ఉల్లికాడలు. ఇవి ఇంకా రాలేదు అవి ఉల్లి. తర్వాత ఇవి కూడా పెద్ద దుంపలు అనమాట, ఆలు ఇవి పెద్దవి. తర్వాత ఇవి వంగ, ఇవి పొడుగు వంకాయలు అనమాట ఇవి. తర్వాత ఇది చెర్రీ టమాటాలో కూడా నా దగ్గర 3 varieties ఉన్నాయి. ఇది ఎల్లో కలరు, ఇది రెడ్ కలర్. ఇంకా పువ్వు వచ్చింది కానీ ఇంకా కాయ రాలేదు. ఎగ్ షేప్లో వస్తుంది అనమాట ఈ టమాటా. అది మామూలు టమాటా. ఇది కాకర అనమాట, ఇప్పుడే వస్తుంది. కాకరలో షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అది ఆకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత అది బ్లాక్బెర్రీ, ఆ మొక్క లాస్ట్ది బ్లాక్బెర్రీ అనమాట. బ్లాక్లో వస్తుంది, స్ట్రాబెర్రీ లాగా అది బ్లాక్బెర్రీ అనమాట. అది 6 months అయింది పెట్టి. ఇది గోంగూర. ఇందులో 3 రకాల టమాటాలు ఉన్నాయి. ఇదేమో ఎల్లో కలరు, ఇదేమో రెడ్ చెర్రీ. ఇవన్నీ చెర్రీ టమాటాలు అనమాట. మామూలు టమాటా కూడా ఉంది, ఇది మామూలు టమాటా. ఇవి రెడ్ చెర్రీ టమాటా. ఇవన్నీ గుత్తులుగా వస్తాయండి, ఫుల్ వస్తే చాలా అందంగా కనపడతాయి ఇవి. అవి ఆ టమాటా లాగానే మనం ఉపయోగించుకోవచ్చు, పప్పులో కానీ పచ్చడి కానీ, ఊరికనే తినొచ్చు కూడాను. చాలా బాగుంటాయి ఇవి, టేస్ట్ ఆ టమాటా లాగానే ఉంటాయి పుల్లగాను ఇవన్నీ. తర్వాత ఇది పురుగు ఎక్కువగా టమాటాకి ఎక్కువ పురుగు పడుతుందండి, తెల్ల పురుగు. అందుకని చెప్పి ఇక ఎల్లో కానీ బ్లూ కలర్ కానీ అట్టలు ఇలా తగిలిస్తే కనుక ఈ 2 కలర్స్కి పురుగులు ఆకర్షిత అయ్యి ఇట్లా దీని మీద వాళ్తాయండి. పురుగులు వాలి దీనికి అంటుకుపోతాయి. దీనికి అంటుకుపోయి ఇంకా ఈ మొక్కల జోలికి వెళ్ళవన్నమాట. అందుకని ఇవి కడుతూ ఉంటాం మేము, పురుగులు పట్టకుండా, మొక్కలకి పురుగులు పట్టకుండా. అప్పుడప్పుడు బంతి మొక్కలు కూడా పెడుతూ ఉంటాం మధ్యలో. ఇది తెల్ల వంకాయ అనమాట. ఇవన్నీ వీళ్ళకి అన్నిటికీ వర్మి కంపోస్టే వాడతాను. తెల్ల వంకాయలు వచ్చినాయి. తర్వాత అది రెడ్ క్యాబేజ్ అనమాట. చాలా ఒక 5-6 మొక్కలు పెట్టాను, అన్నీ ఉపయోగించేసుకున్నాను. ఇది ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే ఉంది. ఇది రెడ్ క్యాబేజ్ అండి, ఎక్కువ సలాడ్లో వాడతారు. ఆ మామూలు గ్రీన్ క్యాబేజ్ ఎట్లా వాడతాం ఇది అట్లని, కాకపోతే ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది మామూలు క్యాబేజ్ అయితే, ఇది అసలు అట్లా రాదండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది అనమాట ఈ క్యాబేజీ. తర్వాత ఇది పసుపు అండి, ఇది మామూలు పసుపు అనమాట. ఇది మొన్ననే తీస్తాను, తయారైపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. ఇది నాకు సంవత్సరానికి సరిపడా పసుపు కొమ్ములు రెడీ అవుతాయి, నేనే తయారు చేసుకుంటాను. ఇవి కొంచెం కడిగేసిన తర్వాత మొన్ననే తీసేసాను. కడిగేసి వాళ్ళు ఏం చేయాలంటే ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో ఉడకపెట్టాలన్నమాట. ఉడకపెట్టేసి నీడలో ఆరబెట్టి తర్వాత దంచితే కనుక పసుపు అప్పుడు రెడీ అవుతుంది అనమాట. ఇట్లా చేయకూడదు, ఇట్లా ఎండబెట్టకూడదు. తర్వాత ఇది ముద్ద పసుపు అండి. ఇది లేడీస్ ముఖానికి రాసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు, దాన్ని ఉపయోగిస్తారు. అది అందులో కొంచెం కారంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇది బాగుంటుంది, ఇది స్మెల్ కూడా బాగుంటుంది. దీన్ని అరగతీసి ముఖానికి రాసుకుంటారు. ఇది పసుపే, అది డార్క్గా ఉంటుంది, ఇది లైట్గా ఉంటుంది అనమాట. ఇది స్ట్రాబెర్రీ. ఇందులో ఒక మొక్క పెట్టాను, చుట్టూ పిలకలు వచ్చేస్తాయండి, చాలా మొక్కలు వచ్చినాయి. ఇది ఒకటి స్ట్రాబెర్రీ.
అది గ్రేప్స్ అండి. కింద వేసాను మొక్క, తీగలు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇక పైకి లాగాను. ఇది సంవత్సరానికి ఒకసారే కాస్తుంది, ఆగస్టులో వస్తాయి బ్లాక్ గ్రేప్స్. కానీ ఈ సంవత్సరం 2 సార్లు వచ్చిందండి. మళ్ళీ వచ్చింది, పోతొచ్చి ఇలా మొగ్గలు వచ్చినాయి అనమాట కాయలు. బ్లాక్ గ్రేప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రేప్స్ మన ఇంట్లో పండించుకునే తింటే బాగుంటుంది కదా. ఆ గ్రేప్స్ మీద చాలా మందులు చల్లుతారండి పురుగు పట్టకుండా, అది మొక్కలు పాడైపోకుండా. బాగా గ్రేప్స్ మటుకు బాగా టమాటాలకు పట్టినట్టు పురుగు బాగా ఉంటుందండి. అది ఒకవేళ ఎప్పుడన్నా కొందామని వెళ్తే తెల్లటి బూజు పట్టినట్టుగా ఉంటుంది ఆ గ్రేప్స్ మీద. అది 2-3 సార్లు కడుక్కుని కానీ తినలేము, అవి అట్లా ఉంటుంది, అసలు తినబుద్ధి కాదు అట్లా గ్రేప్స్. ఇక ఇంట్లో పెంచుకుంటే మనం చక్కగా మనమే పెంచుకుని మనమే కోసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. ఇది ఆల్ స్లైస్ మొక్క అండి, బిర్యానీలో వేసుకుంటారు. ఈ ఆకు బిర్యానీ ఆకు అని అమ్ముతూ ఉంటారు కదా, అట్లాగా దీని ఉపయోగం. ఇది పచ్చిది కూడా వేసుకోవచ్చు, మార్కెట్లో ఎండిపోయిన ఆకు అమ్ముతారు. ఇది ఆకు కోసుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ. వేరే పౌడర్లు ఏమి వేయక్కర్లేదు, ఆకు వేసుకుని రైస్ వేసుకుంటే కనుక బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది. ఇలా చికెన్ మటన్లో కూడా ఈ ఆకుని వేసుకుంటారు, అన్ని రకాల టేస్ట్ వస్తుందండి. ఇది లవంగం, ఇలాచి, పట్ట అవన్నీ టేస్ట్లు ఈ ఆకులో ఉంటుంది అనమాట. ఇది చుక్కకూర అండి, ఇదేమో పాలకూర. ఇక ఆకుకూరలు 10 years నుంచి నేను కొనడం లేదని చెప్పాను కదా. ఏదైనా ఒకవేళ నా దగ్గర ఆకుకూర లేకపోతే వండటం మానేస్తాను, కానీ బయట కొనడం అంటూ జరగదు. ఇవి అనమాట. ఇది పాలకూర, ఇది చుక్కకూర. చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆకుకూరల వల్ల, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇవి పప్పులో వేసుకోవచ్చు, మామూలు టమాటాలో వేసుకోవచ్చు, అన్నిట్లో చెప్పండి. ఇది పుదీనా అండి, ఈ చుట్టూ ఉన్నది పుదీనా. ఇందులో కొత్తిమీర వేసాను. కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు, మామూలుగా అన్ని కూరల్లో కూడా వేసుకుంటారు మంచి స్మెల్ కోసం. ఇది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. తర్వాత పుదీనా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీని రసం తీసుకుని తాగుతారు, తర్వాత కూరల్లోనే వేసుకుంటారు, పచ్చడిలోనే వేసుకుంటారు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అజీర్ణం చేసిన, దగ్గు జలుబు చేసిన వీటిని ఇదేంటి కషాయంగా చేసుకుని ఉపయోగించుకుంటారండి వీటిని. ఇదేమో కరివేపాకు కూరల్లో వేసుకుంటారు, పచ్చళ్ళలో వేసుకుంటారు. ఇది కూరల్లో వేసుకున్నప్పుడు తీసి పక్కకు పెట్టేస్తాం కదా, అలా పక్కకు పెట్టుకోవడం తినాలి. జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు, చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత దీన్ని పౌడర్ చేసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. పౌడర్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే కనుక అది కడుపు ఉబ్బరము కానీ ఏమి రావండి, చాలా ఉపయోగం. ఇలా పుదీనా ఒకటి, కరివేపాకు పౌడర్ ఒకటి, పుదీనా పౌడర్ ఒకటి, ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. నీడలో ఎండబెట్టేసి క్లీన్ చేసి నీడలో ఎండబెట్టి కొంచెం ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసుకుని తింటే కనుక చాలా మంచి. జలుబు చేసినా, దగ్గు వచ్చినా ఇవన్నీ తగ్గుతాయండి ఈ రెండింటి వల్ల, చాలా ఉపయోగకారి ఇది. ఇది చెర్రీ టమాటా, ఎల్లో కలర్. ఇది యాపిల్ బేర్ అండి. ఇక ఇది 3 months అయింది పెట్టి, ఒక 3-4 కాయలు వచ్చినాయి, ఇంకా రాలేదు ఇవి. ఇంకా కొంచెం నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తాయి అనుకుంటున్నాను నేను. 3 months అయింది పెట్టి, 3 కాయలు వచ్చినాయి. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఇది ఆగస్టు సెప్టెంబర్లో వస్తుందండి. ఇది చాలా కాయలు వచ్చినాయి, దీనికి 4-5 కాయలు వచ్చినాయి ఆగస్టులో. ఇలాంటివి నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి, కింద ఉన్నాయి, ఇక్కడ 2 కుండీల్లో పెట్టాను. దీనికి ఎక్కువ ఎరువులు అక్కర్లేదు, కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది. ఈ ఫ్రూట్ చాలా కాస్ట్లీ అండి, ఇది 200 అట్లా ఉంటుంది ఇది ఫ్రూట్. ఈ పువ్వు కూడా బ్రహ్మకమలం పువ్వు లాగానే వస్తుంది, ఇట్లా అంచులకు వస్తుందండి పువ్వు, తర్వాత కాయ అవుతుంది. చాలా ఈజీగా పెరుగుతుంది, దీనికి ఎరువులు ఏమి వేయను నేను, ఎక్కువగా వేయక్కర్లేదు. ఇది జామ, తైవాన్ జామ అనమాట. ఇది ఒక 1 year ఇంకా కాలేదు, ఒక 6 నెలల కిందట ఒక 5-6 కాయలు వచ్చినాయండి. ఇప్పుడు ఈ 2 కాయలు వచ్చినాయి, ఇక వస్తున్నాయి, పోత వస్తుంది అనమాట. ఇది తైవాన్ జామ. ఇది నిమ్మ కూడా మొన్న ఎప్పుడు 3 నెలల కిందట అనుకుంటాండి కోస్తాను, చాలా కాయలు కోస్తాను, ఒక 20 కాయల వరకు వచ్చినాయి, పచ్చడి చేస్తాను. ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ కాయలు అనమాట. 3 monthsకి ఒకసారి ఇట్లా కాయలు వస్తాయి, మళ్ళీ పూత వస్తుంది. సంవత్సరం పొడుగుతూ కాయలు కాస్తాయండి ఈ చెట్టు. ఇది కూడా ఒక 1 year అవ్వలేదు ఇంకా, ఇది కూడా వేసి. ఇది 3వసారి అనమాట ఈ పూత రావటం కాయలు. తర్వాత ఇది బొప్పాయి అనమాట. దీనివల్ల ఈ ఆకులు ఉపయోగపడతాయి, పువ్వులు, తర్వాత కాయలు కూడా ఉపయోగపడతాయి. తర్వాత మనిషి శరీరంలో ఎర్ర రక్త కణాలు అవి తగ్గితే కనుక చాలా ప్రాబ్లం అవుద్ది మనిషికి. దీని చిగురు ఏం చేస్తారంటే ఇది దంచేసి ఇది మామూలుగా అలా తినేస్తే కనుక రక్త కణాలు వృద్ధి చెందుతాయటండి.
ఇది చాలా ఉపయోగకారం అనమాట. ఆల్రెడీ నేను ఒక నేను చూశాను అనమాట. నేను ఇదేంటి ఆకులు అసలు బొప్పాయి ఇంట్లో పెట్టుకోకూడదు కదా, దీనివల్ల ఏంటి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి అనుకున్నాను. కానీ ఆ మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, రక్త కణాలు లేవని 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక అతను వచ్చి ఏం చేశాడంటే ఇది చిగురు తీసుకొచ్చి ఒక ముద్దలా చేసుకొచ్చి 2 రోజులు పెట్టాడండి. 2 రోజులు పెట్టేటోడికి చాలా లేచి కూర్చున్నాడు. అతను చనిపోయే మనిషి లేచి కూర్చున్నాడు. చాలా ఉపయోగం ఉంది. నాకు అప్పుడు తెలిసింది దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అప్పటి వరకు తెలియదు. ఇది ఒక 3 నెలల కిందట చూశాను మనిషిని అనమాట. అట్లా ఈ చిగురు అట్లా నవిలేయడమే అనమాట. అట్లా కాయలు ఉపయోగపడతాయి, ఆకులు ఉపయోగపడతాయి. అట్లా ఇది మామిడండి, రసాలు మామిడి అనమాట. ఇది మొన్ననే పెట్టాను, ఒక 3 months అయింది పెట్టి. తర్వాత ఇది సపోటా. ఇది కూడా 2 years అయిందండి సపోటా. ఇది మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు కాయలు. అదేమో డ్రాగన్ ఫ్రూట్ అనమాట. దీనికి ఒక 7-8 కాయలు వచ్చినాయి, ఆగస్టులో వచ్చినాయి 7-8 కాయలు. ఇదేమో చెట్టు చిక్కుడు, 2 మొక్కలు పెట్టాను. ఇది అసలు చిక్కుడు అంటే తీగలాగా పాగుతుంది కదా, ఇది చెట్టు చిక్కుడు అనమాట. ఈ ఊరికి ఇక్కడ గుత్తులుగా కాయలు వస్తాయి. ఇది ముల్లంగి తీసేసానండి, ఇంకా ఈ 2 ఉండిపోయినాయి. ఇక ముల్లంగి తీసేసాను. ఇదేమో కాలీఫ్లవర్ అనమాట. ఇది మిర్చి, ఇదేంటి పొడుగు మిర్చి అనమాట. ఇది ఇంకా పువ్వు వస్తుంది ఇప్పుడే. ఇది బేబీ కాన్ అండి. ఇదేమో స్వీట్ కాన్ అనమాట. ఈ 2 వరుసలు స్వీట్ కాన్, ఇది బేబీ కాన్. ఇట్లా చిన్నవే కోసేయాలి, నేను కొయ్యలేదు. ఇది కూరల్లోకి అది మంచూరియా అవి చేసుకుంటారు, ఉట్టినే కూడా తింటారు, చాలా తీయగా ఉంటాయి. ఇవి గింజలు కూడా ఉడకబెట్టుకుని తింటారు కదా, స్వీట్ కార్న్. ఇది 3 months పంట అండి. 3 నెలల్లో ఇది తయారైపోతాయి అన్నమాట. ఇది వామాకండి. దీన్ని ఏమో బజ్జీలుగా ఉపయోగించుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం ఏమన్నా వచ్చినా సరే ఇది ఉట్టి ఆకు నవలేసిన, పంటి నొప్పి ఉన్నా సరే ఈ ఉట్టి ఆకు నమిలితే కనుక అవన్నీ తగ్గిపోతాయి, జలుబు అని దగ్గు కానీ. ఎక్కువగా ఇది బజ్జీలకి ఉపయోగిస్తారు ఈ ఆకుని. అసలు ఇలా పట్టుకుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇదేమో మామిడి అల్లం అనమాట. మామూలు అల్లం కాకుండా మామిడి అల్లం. ఇది అల్లం టేస్ట్ అల్లం లాగానే వస్తుంది ఇది కూడాను. కాకపోతే పచ్చడి చేసినప్పుడు ఏమవుద్దంటే మామిడి టేస్ట్ వస్తుంది. ఇది మామిడి.